గురువు యొక్క స్పర్శ లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మనసులో ఉన్న రాక్షసుడు తొలగిపోడు. కాబట్టి కలియుగంలో ఉండే మనుష్యుల యొక్క ప్రధానమైన ఇబ్బంది ఏమిటి? ఈ ఉపాధితో తప్ప తరించడం సాధ్యం కాదు. ఇతర ఉపాధులతో తరించడం ఎప్పుడో ఎక్కడో అసాధారణంగా జరుగుతుంది. శ్రీకాళహస్తిలో ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు తరించాయి అంటే చాలా అరుదైన విషయం. కానీ ఒక మనిషి శరీరాన్ని పొందడమే తరించడానికి సాధ్యం. భగవంతుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటి ఉపకరణము ఏది అంటే మనుష్యుని యొక్క శరీరమే. ఈ శరీరంలో ఉన్నాడు, ఆవు పాలు గొప్పవి అని తెలుసుకుని తెచ్చి అభిషేకం చేస్తాడు. తులసి దళం తెచ్చి శ్రీ మహావిష్ణువు పాదముల మీద సమర్పిస్తాడు. ఒక బిల్వదళాన్ని తెచ్చి పరమశివుడి పాదముల మీద సమర్పిస్తాడు. మనిషి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏది పవిత్రమో తెలుసుకుని ఆరాధన చేస్తాడు. శ్రద్ధ అనొక మాట, శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రము చెప్పింది, గురువుగారు చెప్పింది పరమసత్యము అన్న నమ్మకాన్ని పొంది ఉండడానికే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ ఎవరు పొందగలరు అంటే మనిషి ఒక్కడే. మిగిలిన ప్రాణులకు శాస్త్రం చదవడం కానీ, గురువు బోధని వినడం కానీ, పుణ్యకార్యములను ఆచరించడం కానీ, ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని అవలంబించడం కానీ సాధ్యం కానే కాదు. ఒక్క మనిషి మాత్రమే అది సాధించగలడు. సరికదా, మనిషి నాకు పాపము వద్దు పుణ్యము వద్దు అని కేవలము భగవంతుడు చెప్పిన కర్మలు మాత్రమే చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఈశ్వరుడిచ్చిన జ్ఞానము వలన మోక్షమును పొందగలడు. ఇక జన్మ ఉండదు. లేదా పుణ్యకార్యం చేసి నాకు ఫలితం కావాలనుకుంటే దేవతా పదవులలోకి వెళ్ళగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని అనుకున్నవాడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఓ 80 ఏళ్ళు ఉంటాడు, 90 ఏళ్ళు ఉంటాడు. అంతకన్నా శరీరం ఎందుకు సహకరిస్తుంది? ఆ చేసిన పాపకర్మలకు ఫలితంగా కొన్ని కోట్ల సంవత్సరములు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టు పుట్టి అడ్డంగానే పెరిగే ప్రాణిగా మారిపోతాడు. అంటే ముప్పోకల పోగలిగిన ప్రాణి మనిషి ఒక్కడే. ఏ ఇతర ప్రాణి కూడా మోక్షమన్న మాట మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు. దేవతలు కూడా వాళ్ళ పుణ్యం అయిపోతే వచ్చి కింద పడిపోవలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోతే వచ్చి మళ్ళీ భూమి మీద పడిపోతారు. మనిషి మాత్రం మోక్షం పొందగలడు, దేవతా పదవులలోకి వెళ్ళగలడు. నాకు ఏ శాస్త్రం అక్కర్లేదు, నాకు ఇక్కడ ఏముందో అది నాకు శాశ్వతం అనుకుని నేను బతికేస్తాననుకున్నవాడు ఊపిరి ఆగిపోగానే తాను ఏవేవి తనవనుకున్నాడో అవేవీ తనవి కాకుండా పోతాయి. ఆ తర్వాత జీవుడు పతనం అయిపోతాడు. అట్లా పతనం అయిపోకుండా కాపాడడానికి గురు ప్రబోధం ఎంతో ప్రధానమైనటువంటి విశేషం. అందుకే భాగవత ప్రారంభంలోనే శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్నప్పుడు సూతుడు వెడితే వాళ్ళు అడిగినది మాకు ఇది చెప్పమని అడగలేదు. కలియుగంలో ఉన్న మానవులకు ఉండే కష్టాలు చెప్పి ఎలా తరిస్తాడు ఇన్ని కష్టాలు ఉండగా అని అడిగారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎవ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. మిగిలిన యుగాల్లో ధర్మాచరణ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కలియుగంలో కలిపురుషుడు మనసులో ఉన్నాడు కాబట్టి ఏవి శాశ్వతం కావో దాని మీద ఉన్నంత అపేక్ష, అరే ఇంత అపూర్వంగా వచ్చిన మనుష్య జన్మ, ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకుందామన్న తాపత్రయం ఉండకుండా పోతుంది. అలసులు దాని విలువ తెలుసుకుని ఉపయోగించుకోడు కాబట్టి అలసత్వం ఉంటుంది. మందబుద్ధియుతులు ఏది నిజానికి గుర్తుపెట్టుకుని తన అభ్యున్నతి కొరకు వాడుకోవాలో అది గుర్తుపెట్టుకోడు. అల్పతరాయువులు 100 సంవత్సరములు ఆయుర్దాయం కలియుగంలో ఇవ్వబడిన 100 ఏళ్ళు బ్రతికినవాడు మేధస్సుతో జ్ఞాపక శక్తితో ఆరోగ్యంతో ఉండేవాడు ఎక్కడో తప్ప కనపడడు.
ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తాయో అన్ని కొత్త రోగాలు వస్తాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. మందభాగ్యులు అంటే డబ్బు లేనివారు కాదు, చాలా ఉంటుంది. పుణ్యకార్యం చేయవలసి వస్తే మాత్రం నా దగ్గర ఏముందంటాడు, అప్పుడు మందభాగ్యులు అంటారు. మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. కలియుగంలో తేలిక మార్గం ఏమైనా ఉంటుందా? మరి లోపల ఉన్న కలిపురుషుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాడు. తేలిక మార్గం కలిపురుష విజృంభణానికి కోపము రావడమే. కోపం వచ్చిందా మనిషి రాక్షసుడైపోతాడు. రామాయణం సుందరకాండలో అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదిక్షిపేత్. కోపం వచ్చేసిన వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఏం అదుపు ఉండదు నాలుక మీద. ఏది తోస్తే ఎప్పటికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతూ ఉండడమే. కాబట్టి క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. అటువంటి క్రోధం కలిగినప్పుడు కలిపురుష విజృంభణం ఎక్కువగా ఉంటుంది.